అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు చూపిస్తున్నది మటుకు ఈరోజు ఉదయాన్నే, కానీ మళ్ళీ వీడియో అంతా శనివారం వీడియో ఉంది. ఉదయాన్నే ఇంక అన్నీ యథావిధిగా అన్ని పూజా కార్యక్రమం పూజలు అన్నీ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి నిన్న అందరూ నిమజ్జనము బాగా పాల్గొంటారు కదా. పాపం అలుపు వచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ నిద్రపోదామంటే స్కూళ్ళు డ్యూటీలు పనులు క్యారీర్లు కట్టేది అందరికీ ఏదో ఒక పని లేండి. పనులు లేనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ పనులే ఉంటాయి. ఎవరు పనులు మనిషికి తగ్గట్టు పనులు ఉంటాయి. ప్రతి మనిషికి అంతే కదా. మనకు గాలి అయితే బాగా విపరీతంగా వస్తుంది. పూలు వచ్చేసి కిందికి పడిపోతానే ఉన్నాయి. ఆ పూలు కొంచెం వాడేదాకా నాకు కింద పడితేనే బయటకు వస్తానే పూలు మళ్ళీ తీయడం పెట్టడం అదే పని నాకు. పడిపోతేనే కొద్దిసేపన్నా స్వామి పాదాల దగ్గర ఉన్నాయి అనేసి అనుకుంటాను. శివయ్యకి అభిషేకం చేసిన సోమవారం కదా, రోజు చేస్తాంలేండి. ఈ మల్లి మగ్గలు 2 ఇడిగినాయి. మళ్ళీ పూలు మగ్గలంటే రాత్రి మగ్గ ఉంది. పొద్దున్నే చూడండి ఎంత బాగున్నాయో. వెంకటరామ స్వామికి ఒకటి పెట్టేసేసి శివయ్యకి ఒకటి పెట్టినాను. ఎంత బాగుందో. తెల్లటి పువ్వు, మల్లి పువ్వే కాదు ఏ పువ్వు అయినా కానీ శివయ్యకి పెడితేనా చాలా మంచిదంట. ఆ మల్లె పువ్వులో కొంచెం కుంకుమ పెట్టినాను. ఎంత బాగా కనిపిస్తుందో. రియల్గా అయితేనా చాలా బాగా కనిపిస్తుంది. ఆ పుష్పం అయితేనా మల్లె పువ్వు ఒక్క పువ్వు అయినా కానీ ఎంత పరిమళ వాసన అంటే అంత మంచి వాసన వస్తుంది. ఈ విధంగా ఇంకా అభిషేకం పూజ అంతా అయిపోయింది. కొన్ని తలపైన నీళ్ళు అనుకో మా శ్రీవారికి టైం అయిపోతుంది. బిరిబిరా వచ్చేసేసి ఇంకా టీ పెట్టేసినాను. టీ పెట్టేసి ఇంకా పూజా గదిలో వీడియో తీసుకొని పోయే లోపల టీ ఉడికేస్తుంది. టీ వడగట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా బయట వచ్చేసేసి అదంతా ఇంకా శుభ్రం చేసేసి ముగ్గు పెట్టేసి వచ్చినాను. ఇప్పుడు మీకు చెమ్ములు చూపిస్తాను చూడండి. చిన్న చెమ్ము, ఇత్తల చెమ్ము. ఇది వచ్చేసి కంచు చెమ్ము. చూడండి కంచు చెమ్ము చూడండి ఏం మెరుస్తుందో. ఇత్తల చెమ్ము, రాగి చెమ్ము. అసలు 3 చెమ్ములు, కంచు రాగి ఇత్తలు 3 చెమ్ములు ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి మా నానమ్మ చెమ్ము. ఇది మా నాన్నమ్మ చెమ్ము వచ్చేసేసి ఒకటి గ్లాసు ఒకటి చెమ్ము ఉంటేనా గ్లాస్ మా చెల్లి తీసుకుంది, చెమ్ము నేను తీసుకున్నా. మనం ఎత్తిపెట్టేసినామంటే అట్లే ఎత్తిపెట్టేస్తుంటాం, వాడుకోమనేసేసి. ప్రతి ఒక్కటి మన పెద్దలు అప్పుడు వాడడం వల్లే కదా మనకు ఆరోగ్యాలు అప్పుడు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ వాడితేనే మేలు అనేసేసి నేనైతేనే ప్రతి పాత్ర ఇత్తలి రాగి మన ఇంట్లో ఉన్నాయనుకో వాడతాను. సిల్వర్ అల్యూమినియం అంటారే ఎన్ని పాత్రలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి మా ఇంట్లో, చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ వాడుకుంటాను. అది చూడండి రాగి పాత్ర కానీ ఇత్తలు కానీ కంచు కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. నిల్వ పెట్టుకొని నీళ్లు తాగితే మంచిది, కానీ 8 గంటలు పెట్టుకొని తాగల. నా దగ్గర జగ్గులు అవన్నీ ఉన్నాయనేసి దాంట్లో బాగా కనిపిస్తాయి అనేసి స్పూన్లు వేసుకున్న. కబోర్డ్లో పెట్టేసినామంటే కబోర్డ్లోనే ఉండిపోతాయి కదా. మనము స్వీట్ కార్న్ దోశ పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఒకటి పెద్ద గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను. స్వీట్ కార్న్ అవన్నీ ఇప్పుడు చూపిస్తానని ఆ గ్లాస్ నిండా తీసుకున్న. ఉద్దిపప్పు, మెంతులు, శనగపప్పు ఇప్పుడు మీకు చూపిస్తా ఉండేటివే. ఆ గ్లాస్ నిండా బియ్యం తీసుకొని ఫస్ట్ బియ్యం కడిగేసుకొని ఇవన్నీ వేసుకొని 3 సార్లు కడిగేసుకున్న తర్వాత బాగా 8 గంటలు నానబెట్టుకున్నామంటే దోశలు ఉదయానికి మనము మిక్సీ పట్టేసి కానీ గ్రైండర్ కానీ మిల్లులో కానీ ఏదో ఒక విధంగా ఆడించుకుంటాం కదా, ఉదయానికి పిండి అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్నలు కానీ తెచ్చుకుంటాము. ఒక్కొక్కసారి మనకు ఉడికించుకొని తినేకి టైం ఉండదు, కాల్చుకునే టైం ఉండదు. ఒక్కొక్కసారి రేట్ తక్కువైనప్పుడు ఇంట్లో ఎక్కువగానే తెచ్చుకుంటాము. ఆ విధంగా తెచ్చుకొని చేసుకోవడం వల్ల కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ ఎప్పుడన్నా రేట్ తక్కువ ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగా దోశకి కానీ వేసుకోండి. దోశ అయితేనా మనకు మిల్క్ బ్రెడ్ ఉంటుంది చూడు, ఆ విధంగా మెత్తగా స్పాంజీ లాగా పొంగింది. అది మాది ఇనుప దోశ పెనుము. అప్పుడు మన పెద్దలు వాడుతాండ్రి ఆ దోశ పెనుము. అసలు ఎంత బాగున్నాయంటే టేస్ట్ కానీ అంత బాగున్నాయి. ఇంకా బీరకాయ కర్రీను దోశ చేద్దాం అనేసి, బీరకాయ లేతగా ఉందనుకో డైరెక్ట్ కట్ చేసుకోండి. దాని మీద తొక్క తీయడం వల్ల అది పీచు పదార్థము మనకు ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. కొంచెం ముదిరినట్లు అట్లా ఉందనుకో దాన్ని తొక్క తీసుకొని దాన్ని పచ్చడి కానీ చేసుకోవచ్చు. ఏ పచ్చడి చేస్తారో దాంట్లో కొంచెం ఏం చేసేసి ఇది కానీ కలిపేయండి. మరి టేస్టీగా ఉంటుంది. మిక్సీలో తిరిగేస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. బీరకాయ మసాలా పెట్టి కర్రీ చేసేసినాను. ఆ దోశలోకి
ఇంకా మిక్సీ పట్టేసి నైట్ శుక్రవారం నైటు నేను దోసపిండికి నానేసిండేది. అవి వచ్చేసి మిక్సీ పట్టేసి ఇంక ఉదయానికి అంతా క్యారీర్లో కానీ గిన్నెలో కానీ మూత పెట్టేసి గాలి ఆడని దాంట్లో పెట్టేసినామంటే బాగా మూత పెట్టేస్తే బాగా అనేది పొంగుతుంది. దోసపిండి అనేది పొంగితేనే దోసపిండి తయారీ అయ్యిందని మనకు అర్థం. దోసపిండి పొంగకోకుంటే అట్లా మెత్తగా కానీ క్రిస్పీగా కానీ దోశలు అనేది ఉండదు. క్రిస్పీగా అయినా క్రిస్పీగా వేసుకోవాలంటే ఆ దోశ పెనం మీద రాదు, మనకు నాన్ స్టిక్ పెనాల మీద వస్తాయి, కానీ ఈ దోశ పెనం మీద రావు. మెత్తగా దూదిలాగా చూడండి ఎంత బాగా పొంగిందో. ఉదయానికి నైట్ మిక్సీ పట్టేసి ఈ క్యారీర్లో పెట్టేసుకున్నాను. మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని దాంట్లోకి సోడాను, వంట సోడా, కొంచెం సాల్ట్ కలిపేసి కొంచెం వాటర్ కలిపేసుకొని మనకి ఏ విధంగా చిక్కగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని దోశ వేసేసుకునేది బీరకాయ కర్రీ. ఇంకా నిన్నటి గురువారం రోజు సాంబార్ చేసినాను. ఆ సాంబార్ కానీ ఉంది. సాంబార్ కానీ దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ బీరకాయ కర్రీ కానీ అదే విధంగా ఉంటుంది. మనం పిల్లలకి ఎప్పుడు చట్నీలు, పల్లెము, కారము అవే పెడతా అంటాము. ఈ విధంగా కానీ సాంబార్ కానీ బీరకాయ కర్రీ కానీ పెట్టి చూడండి, బాగా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మీరు తినండి, టేస్ట్ నచ్చితేనే పిల్లలకు పెట్టండి. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కానీ మంచిది. ఫస్ట్ ఇంకా వంట అయిపోయింది కాబట్టి, బీరకాయ కర్రీ అయింది కాబట్టి ఫస్ట్ అన్నపూర్ణేశ్వరి దగ్గర తొందరగా ఏమన్నా వడ్డిచ్చేస్తాను అనేసి పెట్టేసినాను. ఇంకా మరి మా శ్రీవారికి వచ్చేసి ఒక కప్పులో సాంబారు, ఒక కప్పులో బీరకాయ కర్రీ వేసేసినాను. ఒక జామకాయ కట్ చేసి జామకాయ కానీ పెట్టేసినాను. అప్పుడు పెట్టేస్తే తినేసిపోతాడు, లేదనుక ఇంక ఉదయాన్నే పక్కకు పెట్టేస్తాడు. మరి వచ్చేసి 1.5 దోశ తిన్నాడు. పొద్దున్నే 1.5 దోశ, ఒక్క దోశ కోసము ఎంత ప్రయత్నమో ఎంత అగసాట్లో చూడండి. మన చిన్న పొట్ట కోసము ఎన్ని అగసాట్లు పడాల కదా. మరి వచ్చేసేసి ఇంకా ఆ టిఫిన్ కానీ అయిపోయింది. కొన్ని ఏవో ఒకటి తీస్తా అంటాను అంతే. నేను అన్నీ తీసేకి కానీ టైం ఉండదు నాకు. టైం ఇంకా పగులంతా అయినా కానీ ఉండేది ఇద్దరం ఉన్నా అవ్వ ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తిందు. అయినా కానీ టైం అనేది చాలా చాలకొస్తుంది నాకు. ఇంట్లో ఏదో ఒక పని, క్లీనింగు, ఏదన్నా ఉందనుకో డస్ట్ అదంతా క్లీన్ చేయడం అవన్నీ చేసుకుంటా అంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకైతేనా నాది బయట మనుషులు ఎవరు అనుకోరు ఈమెకు ఇట్లా ఉంది అనేసి, అంత విధంగా ఉంటుంది నా ఒళ్ళులో ఆరోగ్యం అయితేనా. నేను ఏది అనుకోను, నవ్వుతానే ఉంటాను. ఎప్పుడు నా పని నేను చేసుకుంటానే ఉంటా. బాగలేదని పనుకున్నామంటే అది ఇంకా కొంచెం అవుతుంది. ఈ కీళ్ళవాతం అనేది కానీ జాయింట్ పెయిన్స్ అనేది కానీ పనుకున్నామంటే ఎక్కువ నొప్పి వేసి అవుతుంది. కాబట్టి పనుకోకూడదు, చిన్నగా చేస్తానే ఉంటాయి ఏదో ఒక పని. ఇంట్లో పని అయితే చాలానే ఉంటుంది, ఒకటి పోతే ఒకటి ఎవరికైనా ఉంటుంది. మనిషిని తగ్గట్టు పని ఉంటుంది. పిల్లకైనా అంతే, పెద్దకైనా అంతే, అవ్వ తాతలకైనా కానీ పని ఉంటుంది. నేనైతే చిన్నవి రాసేటప్పుడు అద్దాలు వాడతాను. చిన్నవి రాసేటప్పుడు నాకు కనిపించదు ఫోన్ వాడేటప్పుడు, కానీ ఈ విధంగా వాడతాను. రామకోటి ఉదయాన్నైనా రాస్తాను, సాయంత్రమైనా రాస్తాను, ఎప్పుడు వీలైతే ఆ విధంగా రాస్తాను. ఆదివారం ఉదయాన్నే రాసిన. మరొక వీడియోలో కలుద్దాం.